ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః ఓం గురుభ్యో నమః. రుద్ర టీవీకి స్వాగతం. 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి రాశిఫలాలెలా ఉన్నాయో చూద్దాం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. సంవత్సర ప్రారంభ నెలల్లో ముఖ్యంగా మార్చి నెల వరకు 4వ ఇంట్లో శని యొక్క సంచారం ఆరోగ్యపరంగా అంత మంచి ఫలితాలనివ్వదు. ఇది రక్తపోటుకు సంబంధించిన సమస్యలు, నడుముకి సంబంధించిన సమస్యలు, ఇంకా తలకి సంబంధించిన సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల జనవరి నెల నుండి మార్చి నెల వరకు కూడా ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. మార్చి నెల తర్వాత రాహు ప్రభావం వల్ల ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా శని సంచారం వల్ల జీర్ణకోశ సమస్యలు, ఇతరత్రా సమస్యలు కూడా రావచ్చు. మొత్తంగా వృశ్చిక రాశివారు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వ్యక్తులకు విద్యపరంగా ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. 4వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై శని ఇంకా రాహువు ప్రభావం ఉంటుంది. సహజంగా ఇలాంటి పరిస్థితిలో మీరు చదువుపై దృష్టి పెట్టడం అనేది కష్టంగా ఉంటుంది. ప్రయత్నాన్ని ఆపకుండా కష్టపడి చదివేవారు విజయం సాధించగలుగుతారు. అయితే ఈ ప్రక్రియ సులభంగా కాకుండా కాస్త సవాలుగా ఉంటుంది. చదువుని సీరియస్గా తీసుకోనివారు గాని, లేదా తక్కువ సమయం ఉన్నవారు గాని ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం పడుతుంది. మే నెల మధ్యకాలంలో బృహస్పతి సంచారం వల్ల కాస్త మంచి ఫలితాలు ఉంటాయి. అయితే శ్రమించడం, శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరం. మే మధ్యకాలం వరకు కూడా రీసెర్చ్లో ఉన్నటువంటి విద్యార్థులు బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. అయితే ఇతర విద్యార్థులు మరింత కష్టపడాల్సుంటుంది. మొత్తంగా విద్యాపరంగా ఈ సంవత్సరం కాస్త బలహీనంగా ఉంది. అయితే ఈ బలహీనతను అధిగమించి మంచి ఫలితాలను సాధించడానికి కాస్త ఎక్కువ సమయం వెచ్చించాల్సుంటుంది. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నప్పుడు సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా వ్యాపారంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానివ్వండి, లేదా మీ వ్యాపారంలో ఏదైనా ప్రయోగం చేయడానికి కానివ్వండి, ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయాలన్నా ఈ కాలంలో చేస్తే బావుంటుంది. 2025వ సంవత్సరం ప్రకారం మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి 8వ ఇంట్లో సంచరిస్తాడు, రాహువు 4వ ఇంట్లో సంచరిస్తాడు, కేతువు 10వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో ఏం జరిగినా దానిని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. పెద్దల నుండి సలహాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో వారితో కాస్త గౌరవప్రదమైన సంభాషణని కొనసాగించండి. వారి వైపు నుంచి మీకు ఆశించిన స్పందన లేకపోయినప్పటికీ కూడా వారితో వాదించడం గాని, తిరగబడడం కాని చేయటం కంటే కూడా వారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల మీకు మంచి చేకూరుతుంది. అప్పుడే మీరు వ్యాపారాన్ని సరిగ్గా కొనసాగించగలుగుతారు. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశివారు ఈ సంవత్సరం కూడా ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలనే పొందుతారు. ఈ సంవత్సరం 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు కొన్ని సమయాల్లో బలమైన ఫలితాలిస్తాడు, కొన్ని సమయాల్లో బలహీనమైన ఫలితాలను ఇస్తాడు. ఈ సంవత్సరంలో ఎక్కువ సమయం కుజుడు మీకు సాధారణ ఫలితాలనే అందిస్తున్నాడు. ఈ సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు కూడా శని 6వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీరు చేసే పనిలో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. మార్చి నెల తరువాత శని యొక్క స్థానంలో ఉన్న మార్పు కారణంగా మీరు చేసే ఉద్యోగంలో సంతృప్తిగా ఉండొచ్చు. మే నెల మధ్యకాలం నుండి బృహస్పతి లాభగృహాన్ని పరిశీలిస్తాడు. ఆ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలను అందించడానికి ప్రయత్నిస్తాడు. అయితే మార్చి నెల వరకు కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీరు ఉద్యోగాన్ని మార్చాలి అనుకున్నట్లయితే మార్చి నెల నుండి మే నెల మధ్యకాలం వరకు కూడా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలలో పనిచేసేవారు గాని, విదేశాలలో పనిచేసేవారు గాని ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశివారికి ఆర్థిక వ్యవహారాలలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మీ లాభగృహానికి అధిపతి అయిన బుధుడి సంచారాన్ని పరిశీలిస్తే సంవత్సరంలో చాలా వరకు సానుకూల ఫలితాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాడు బుధుడు. ఆర్థికంగా మీకు పెద్ద సమస్యలుండే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయి. మే నెల మధ్య వరకు కూడా వృశ్చిక రాశి ఫలాల ప్రకారం ఆదాయాన్ని సంపాదించుకోగలగడమే కాకుండా ఆదా కూడా చేసే అవకాశాలున్నాయి. ఆ తరువాత మీ ఆదాయం మందగొడిగా ఉండే అవకాశాలున్నాయి. మే నెల మధ్యకాలం నుండి బృహస్పతి సంపద ఇంటిని చూస్తాడు. బృహస్పతి ఆదాయంలో సహాయం చెయ్యకపోయినా
మీరు పొదుపు చేసుకున్నటువంటి డబ్బుని కాపాడటంలో సహాయపడతాడు. ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్యకాలం వరకు ఉన్న కాలం అద్భుతమైనదిగా సూచిస్తుంది. సంవత్సర చివరి భాగం మాత్రం బలహీనంగా ఉండే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించడం అవసరం. ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి శృంగార సంబంధాల పరంగా, ప్రేమ జీవితం పరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. 5వ ఇంటి నుండి రాహుకేతువుల ప్రభావం మే నెల తరువాత ముగుస్తుంది. ఇలాంటి సమయంలో మీరు మాట్లాడేటప్పుడు తప్పుగా సంభాషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శృంగార సంబంధాలపై మీకున్న దృక్పథం మారుతుంది. అది మరింత నిజాయితీగా మారుతుంది. అయితే మార్చి నెల నుండి శని 5వ ఇంటి గుండా వెళ్తాడు. ఇది శృంగార సంబంధాలపై ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది. నిజమైన ప్రేమలో ఉన్నవారు శని ప్రభావం నుంచి కూడా ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటారు. మీ ప్రేమ నిజమైతే గనక భవిష్యత్తులో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మీరు మంచి ఫలితాలనే పొందుతారు. మీ ప్రేమ కేవలం టైంపాస్ అయితే, మీరు ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ ఉంటే ఈ శని సంచారం వల్ల మీ సంబంధంలో సమస్యలేర్పడే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు సంవత్సర ప్రారంభంలో ప్రేమ జీవితాన్ని బాగా ఆస్వాదించగలుగుతారు. సంవత్సర 2వ భాగంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. వివాహ జీవితం గురించి మాట్లాడుకుంటే వివాహ వయస్సుకు వచ్చిన వృశ్చిక రాశివారు లేదా వివాహం చేసుకోవాలి అనుకుంటున్నవారు ఈ సంవత్సర ప్రారంభంలో ప్రయోజనాన్ని పొందుతారు. మే నెల మధ్యకాలం వరకు ఉన్న కాలం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ఈ కాలంలో మీ 5వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. ఇది సాధారణంగా వివాహం చేసుకోవడానికి ఉపయోగపడడమే కాకుండా ప్రేమ వివాహం చేసుకుందామని కోరుకునే నిజమైన ప్రేమికుల కోరికలు తీర్చడంలో కూడా సహాయపడుతుంది. వృశ్చిక రాశి పరంగా 2025వ సంవత్సరం ప్రేమ వివాహానికి బృహస్పతి యొక్క సహకారాన్ని అందిస్తుంది. మే నెల మధ్యకాలం తరువాత ఫలితాలు అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా మే నెల మధ్యభాగం కంటే ముందుగా చేసుకోవడం అనేది మంచిది. ఈ సంవత్సర 2వ భాగంలో బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. ఇంకా శని 7వ ఇంటిని చూస్తాడు. దీనివల్ల భార్యాభర్తల మధ్య వ్యత్యాసాలేర్పడే అవకాశం ఉంది. సంవత్సర ప్రారంభంలో వైవాహిక జీవితాన్ని మరింత ఆనందించగలుగుతారు. ఈ సంవత్సర 2వ భాగంలో వైవాహిక జీవితంలో ఉండే సమస్యలను అధిగమించడానికి మీరు కాస్త కష్టపడాల్సుంటుంది. కుటుంబ జీవితం. వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరం కుటుంబ జీవిత పరంగా చూస్తే సంవత్సర ప్రారంభంలో కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. మే నెల మధ్య వరకు కూడా బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఇందువల్ల కుటుంబ సంబంధాల నిర్వహణలో మీకు మద్దతు లభిస్తుంది. అయితే బృహస్పతి మే నెల మధ్యకాలం తరువాత 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సుంటుంది. అయితే మార్చిలో శని యొక్క అంశం 2వ ఇంట్లో ఉంటుంది. పర్యవసానంగా కొంతమంది కుటుంబ సభ్యులలో అసంతృప్తి ఉండొచ్చు. మే నెలలో 4వ ఇంటిపై రాహువు ప్రభావం కారణంగా కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటినుంచో ఉన్న సమస్యలు ఒక ముగింపుకు వస్తాయి. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి ప్రభావం 4వ ఇంటిపై ఉంటుంది. ఇది మీకు కుటుంబ వ్యవహారాల్లో ఎంతో సహాయపడుతుంది. ఈ విధంగా చూస్తే సంవత్సర మొదటి భాగంలో కుటుంబ విషయాలు విజయవంతమవుతాయి. సంవత్సర 2వ భాగంలో కుటుంబ సంబంధిత సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా 4వ ఇంటి మీద రాహువు ఇంకా బృహస్పతి ప్రభావం వల్ల కుటుంబ జీవిత ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. భూమి, ఆస్తి ఇంకా వాహనాల విషయానికొస్తే వృశ్చిక రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే కొంతకాలంగా ఇల్లు లేకపోతే ఆస్తిని కొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే, ఆ ప్రక్రియ ముందుకు గనక సాగకపోతే ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 4వ ఇంటి నుండి శని ప్రభావం ముగుస్తుంది. ముఖ్యంగా మార్చి నెల తరువాత ఇది భూమి మరియు భవనానికి సంబంధించిన వ్యవహారాలని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. వృశ్చిక రాశి ఫలాల ప్రకారం మే నెలలో రాహు ప్రభావం 4వ ఇంటిపై పడుతుంది. అయితే ఇక్కడ విషయాలన్నీ ఒకేలా ఉండవు. చిన్న చిన్న ఆటంకాలు కూడా సంభవించొచ్చు. అయితే భూమి, భవనాలు, వాహనాలు వీటికి సంబంధించి మునుపటి సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఫలితాలుంటాయి. వాహన విషయంలో కూడా మీకు మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి. మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటే ఏప్రిల్ నుండి మే మధ్యకాలం వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు పాత వాహనాన్ని గనక కొనుగోలు చేయాలనుకుంటే అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే ముందుకు వెళ్లడం మంచిది. వృశ్చిక రాశివారికి పరిహారాలు.
ప్రతి శనివారం 4 కొబ్బరికాయలు స్వచ్ఛమైన నీటిలో వదిలిపెట్టండి. స్నేహితులు మరియు బంధువులకు ఉప్పగా ఉండే పదార్థాలను పంచండి. ఎల్లప్పుడూ వెండిని ధరించండి. మరి మిగిలిన రాసుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.